చైనాని వైరస్ వదలదు, ప్రవసన్నకు మోకాల నొప్పి వదిలిపెట్టేటట్టు కనిపించట్లేదు భయ్య. అందుకనే ప్రవసన్న రాజసాబ్ మూవీ షూటింగ్ కి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాడట. ఏప్రిల్ 10న రిలీజ్ అవ్వాల్సిన రాజసాబ్ జూన్ సెకండ్ వీక్ న రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 10న బొమ్మరిల్లు భాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ, జాక్ మూవీ, ఇంకా అజిత్ నటిస్తున్న గుడ్ బై డాకిలీ రిలీజ్ అవుతుంది. తేజ సజ్జ నటిస్తున్న మిరాయ్ మూవీకి పోటీ లేకుండా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది భయ్య. వింటేజ్ ప్రవసన్న కోసం మీరు ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. పుష్ప 2 ప్రీమియర్ షోలో జరిగిన స్టాంపేడ్ కారణంగా తెలంగాణ గవర్నమెంట్ బెనిఫిట్ షో ఇంకా టికెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతిని నిరాకరించారు. ఇంటికి వచ్చి చంపేస్తా. అయితే సంక్రాంతికి వస్తున్న 3 సినిమాలు గేమ్ చేంజర్, డాకుమారా, సంక్రాంతికి వస్తున్న వంటి మూవీలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ప్రమోషన్ ఈవెంట్లు చేస్తున్నారు భయ్య. గేమ్ చేంజర్ మూవీ భారీ బడ్జెట్ కావడంతో బెనిఫిట్ షో ఇంకా టికెట్ రేట్లను పెంచుకోవడానికి గనక అవకాశం లేకపోతే భారీగా నష్టపోతామని ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఏపీ మరియు తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్ పుష్ప 2తో సంక్రాంతికి వస్తున్న 3 సినిమాలనే కాదు భయ్య, టోటల్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని దెబ్బ కొట్టాడు. సంక్రాంతికి వస్తున్న గేమ్ చేంజర్, డాకు మహారాజ్ మూవీలో మీరు ఏ మూవీని ముందు చూస్తారో కింద కామెంట్ చేయండి. జనవరి 2న SSMB 29 ముహూర్తం షూట్ అయితే తీశారు భయ్య. అయితే మహేష్ బాబు గారు తన సెంటిమెంట్ వల్ల పూజ పూర్తయిన తర్వాత షూట్ లో పాల్గొన్నారు. అదే రోజు గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో SSMB 29 మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న సంగతి రామ్ చరణ్ గారు రివీల్ చేశారు భయ్య. 1.5 year లో వచ్చేస్తుంది. ఇంకా 1.5 year లో SSMB 29 మూవీ రిలీజ్ అవుతుంది. SSMB 29 మూవీ టాపిక్ ని మార్చాలని జక్కన్న రామ్ చరణ్ హార్స్ రైడింగ్ రేట్స్ లని తను ఇప్పించాలని మాటని మార్చేశాడు భయ్య. గుర్రం మీద షార్ట్ తీసుకుంటే నా పర్మిషన్ తీసుకొని అందరికీ చేయడానికి కుదరదు. నా షార్ట్స్ అయ్యి నాకు అన్ని రైట్స్ ఇప్పుడు పేపర్ అంతా రాయిస్తాను, నాకు రైట్స్ ఇచ్చాయి, ఎవరికి చేయడానికి కుదరదు. సారీ సార్. అయితే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే మూవీ ఎప్పటికి వచ్చినా పర్లేదు గానీ షూటింగ్ మాత్రం స్టార్ట్ చేయండి సార్ అని కామెంట్ లో పెడుతున్నారు. ఎక్కడ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెంబర్ 3 డివైటోకి వచ్చిన దేవరకొండ 182 కోట్లకి బిజినెస్ జరుపుకుని 450 కోట్ల గ్రాస్, 256 కోట్ల షేర్, 74 కోట్ల ప్రాఫిట్ తో హిట్ అనిపించుకుంది. నెంబర్ 2 దుల్కర్ సల్మాన్ నటించిన 1992 హర్ష మేరస్ స్కామ్ ని డైరెక్టర్ వెంకీ అట్లూరి తన స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ నుంచి లక్కీ అనిపించుకునేటట్టు లక్కీ భాస్కర్ తో హిట్ కొట్టాడు. 27 కోట్లకి బిజినెస్ జరుపుకుని 110 కోట్ల గ్రాస్, 53 కోట్ల షేర్స్ ని రాబెట్టింది. నెంబర్ 1 చూసే ముందు మన ఛానల్ ని కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 కిరణ్ అబ్బవరం నటించిన మధ్యాహ్నం 3 గంటలకి అర్ధరాత్రి అయ్యే ఒక కొత్త జోనర్ లో సస్పెన్స్ థ్రిల్లర్ని అటాచ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. కా మూవీ 10 కోట్లకి బిజినెస్ జరిగితే 35 కోట్ల గ్రాస్, 25 కోట్ల షేర్స్ ని రాబెట్టింది. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి.